సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పుడు గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే నిన్న గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. సిపి సోషల్ మీడియా కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చిన అంబటి రాంబాబు ఏంటి బావా మూర్తొచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. నామూలనా? నగరకల్లు చెందిన రాజశేఖర రెడ్డిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టారే, వదిలిపెట్ట. ఒకడేమో దాస్తాడా? నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? ఎవరు మాజీ మంత్రికి ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి, వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ అయ్యండి అని ఒకటి అతను నా గురించే మాట్లాడుతున్నాడు. విసురుతాడు. ఎవరికి సవాలు విసురుతున్నావు? ప్రజలకు విసురుతున్నావా, పోలీసులకు విసురుతున్నావా? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తారు? ఈ రోజు చక్కగా వచ్చి ఇంట్లో చూసి తీసుకెళ్లారు పోలీసులు. నన్ను అరెస్ట్ చేస్తే విజయవాడ బగ్గమంటుంది. అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి విచక్షణ వదిలేయాలి. అది వేరే. నువ్వు మనిషివా పశువా? చచ్చిపోతే ఇతను రాజశేఖర్ నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు. పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి మమ్మీ ఎవడు? లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. చాలు చాలు, ఈ మాత్రం చాలు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా ఆడుకోలేదు. ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. లాగపకండి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. దమ్ముంటే నా ఇంట్లో ఉంటాడు, తీసుకెళ్ళండి అని చెప్పి పోలీసులను రెచ్చగొట్టి అతను అరెస్ట్ చేయించినట్లు కూడా వైసీపీ నాయకులే అంబటి రాంబాబు తీరును తప్పుపడుతున్నారు. ఇప్పుడు సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద నాశనం అయిపోయాను. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాక్షి దినపత్రిక రిపోర్టర్ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన చెప్తాడు పురాణాలు. వీళ్ళందరూ అండి ఈ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళు వైసీపీకి పనిచేసే వాళ్ళు. ఎవడండి బాబు ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత యజ్ఞం జరుగుతుంటే కుండలతో దాన్ని శివుని నెత్తుర్ని పోసేటువంటి రకాలండి వీళ్ళు అంటున్నాడు. కూడా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో, అదేవిధంగా గతంలో జడ్జీలపై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన కేసులో కూడా అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఎవరు యజ్ఞం చేస్తున్నారు? ఏం యజ్ఞం చేస్తున్నారు? ఎవడ విషం పోస్తున్నారు? చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే ఊ అంటమే గాని, షణ్ముఖ వ్యూహం అంటమే గాని, ఈ 6 హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఊ అనాలిగా. ఏమిటండి మీరు? ఇప్పుడు ఈ రోజు ఇద్దరు తీసుకోగా ఇంకా మరికొంతమందిని ఎవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వ పెద్దలు, సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ అసభ్యకరమైన పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. కాదండి, మీరు చెయ్యాలంతే.